ఈ ఎన్నిక సంబరం భారతదేశం మొత్తం కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ప్రజలందరినీ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరాలి. అంటే ఎక్కువ మంది మెజారిటీ పరిపాలనే ప్రజాస్వామ్యం కాబట్టి ఎక్కువ మంది ఓటర్స్ ఎన్నుకున్నటువంటి ప్రజాప్రభుత్వాలు ఏర్పడితేనే ప్రజాస్వామ్యం మరింత సుసంపన్నం అవుతుంది. కాబట్టి అటువంటి సుసంపన్నమైనటువంటి ప్రజాస్వామ్యం ఏర్పడాలి అంటే ఎక్కువ మంది ఓటర్లు ఎన్నుకునేటువంటి ఆ ప్రజాప్రభుత్వం ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా ఓటర్ టర్న్ ఓవర్ రేటు దాదాపు 80% పైన ఉండాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చే సూచనల మేరకు అనేక కొత్త న్యూ ఇనిషియేటివ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే యూత్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్, పీడబ్ల్యూడి మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్, ఉమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్, మోడల్ పోలింగ్ స్టేషన్స్ అంటే ఇటువంటి యువత చేత, విభిన్న ప్రతిభావంతుల చేత, మహిళల చేత ఆదర్శవంతమైన అనుసరణీయమైనటువంటి ఈ పోలింగ్ సరళిని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున కూడా మనం మోడల్ పోలింగ్ స్టేషన్ ని అందరూ చూస్తున్నారు. ఒక మంచి ఉద్దేశంతో ప్రజల్లో మంచి భావన కలగాలి, ప్రజాస్వామ్యం పట్ల మక్కువ కలగాలి అనేది, అదేవిధంగా నా ఓటే నా స్వరం అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ మీ భావాలని, మీ యొక్క భావ వ్యక్తీకరణకి నిజమైనటువంటి మూలాధారం ఓటు కాబట్టి ఇటువంటి ఓటు హక్కును తప్పనిసరిగా అందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. విలువైంది. ప్రజలు వారి యొక్క ఓటుని వినియోగించుకోవటం కోసం, వచ్చేటువంటి పరిసరాలు శుభ్రంగా ఉండటం కోసం, ఆకర్షణీయంగా చల్లదనంగా ఉండటం కోసం ఎలక్షన్ కమిషన్ వారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క ఆధునీకరణ పనులు చేయడం జరిగింది. మరి ఇవన్నీ చూసి ప్రజలు మరి ఎక్కువగా ఓటర్ టర్న్అవుట్ పెంచడం కోసం అందరూ వస్తారని, అందరూ కూడా వారి యొక్క ఓటు హక్కును ఉపయోగించుకొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తారని ఆకాశిస్తూ అందరూ కూడా 13వ తారీఖు నాడు వారి యొక్క ఓటును ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం.